బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత కలిశారు. ఎర్రవెల్లికి వెళ్లి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పరిణామాల తర్వాత తొలిసారిగా కేసీఆర్ ను కవిత కలవడం విశేషం. కవిత తన భర్త అనిల్ తో కలిసి ఎర్రవెల్లికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా కేసీఆర్ తో కలిసి కవిత బీఆర్కే భవన్ కు రానున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కేటీఆర్ తనయుడు హిమాన్షు సైతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నాడు. మరోవైపు కాళేశ్వరం విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో హాజరు కానున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్ గా బీఆర్కే భవన్ కు చేరుకోనున్నారు. విచారణ కమిషన్ ఎదుట ఓ మాజీ ముఖ్యమంత్రి హాజరు కానుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ దళం ర్యాలీగా రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అనుష, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో తెలంగాణ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇప్పటికే ఇద్దరు నేతల్ని పిలిపించి ప్రశ్నల వర్షాన్ని కురిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ, అదేవిధంగా ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ నేత, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి ఆనాడు 9.5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ఇష్యూ ఉందో అది ఏ రకంగా కుంగుబాటుకు కారణమైంది, అదేవిధంగా మేడిగడ్డ జరిగినటువంటి సంఘటన ఎట్లాంటిది, అదేవిధంగా నిజంగానే అన్ని అనుమతులు తీసుకున్నారా, అట్లాంటి ఎన్నో క్వశ్చన్స్ కూడా కేసీఆర్ ని వేసే అవకాశం ఉంది. ఆయన ఎగ్జాక్ట్లీ 11:30కి కాళేశ్వరం కమిషన్ బీఆర్కే భవన్ దగ్గరికి ఆయన చేరుకుంటారు. అయితే అంతకంటే ముందు ఇప్పటికే కేటీఆర్ ని కానీ హరీష్ రావుతో పాటు చాలా మంది నేతల్ని గడిచిన 2 రోజులుగా కలుస్తున్నటువంటి ఉదంతాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు వాస్తవానికి కవిత కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పార్టీకి కొంతకాలంగా ఆమె దూరంగా ఉంటున్నారు. ఆమె తండ్రిని కూడా కలవని పరిస్థితి వస్తుంది. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేటువంటి ప్రచారం కూడా బయట జరుగుతోంది. వాస్తవానికి ఆ రోజు జరిగినటువంటి లేఖ అంశం ఎప్పుడైతే లీక్ అయిందో ఈ గడిచిన 15 రోజుల నుంచి కేసీఆర్ కు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కవిత కొంత దూరమైనట్టుగా తెలుస్తోంది. జాగృతి స్వయంగా ఆమె సొంత ఆఫీసు ఏర్పాటు, అదేవిధంగా ఆమె సొంత కార్యక్రమాలు నిర్వహిస్తుండడం. నిన్న కూడా మనం చూసాం ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశం మీద కూడా సొంతంగానే బీఆర్ఎస్ జెండా లేకుండా సొంతంగానే ఆమె నిన్న బస్ భవన్ ముట్టడి కార్యక్రమం కూడా చేసింది, అరెస్ట్ అయింది. తర్వాత సాయంత్రం ఆమె వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా చాలా అంశాల్లో కూడా బీఆర్ఎస్ వేరు జాగృతి వేరు అన్నట్టుగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు కేసీఆర్ ని ఈ రోజు కలవడం, కేసీఆర్ ని తన ఫామ్ హౌస్ లో కలవడం అనేది చర్చనీయాంశం. ఆమెతో పాటు భర్త అనిల్, హిమాన్షు, కొడుకు ఇట్లందరూ కూడా కలవడం అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఆయనతో పాటు కేసీఆర్ కరెక్ట్ గా 11:10కి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరే సమయంలో కవితతో పాటు ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడి నుంచి నేరుగా బీఆర్కే భవన్ కు రానున్నారు. ఇప్పటికే కేటీఆర్ తో పాటు హరీష్ రావు, పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీలో ముఖ్య నేతలందరూ ఇప్పటికే ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర కలసాని గెస్ట్ హౌస్ లోపల చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అక్కడి నుంచి కూడా ర్యాలీగా ఒక పక్క 500 కార్లతో ఫామ్ హౌస్ నుంచి బయలుదేరుతున్నారు కాసేపట్లో. అదేవిధంగా సిటీలోని చాలా కూడళ్ల నుంచి కూడా కేసీఆర్ మద్దతుగా సంఘీభావంగా ఆయనకు ఇక్కడికి బీఆర్కే భవన్ చేరుకునే సమయానికి అందరూ చేరుకుంటారు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రోజు కవిత అనే ఎమ్మెల్సీ కవిత తన తండ్రిని కలవడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ లేఖ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత ఆమె కలవడం అనేది ఇక్కడ చర్చకు దారితీస్తుంది. మొదటి నుంచి కూడా ఒకే మాట చెప్తోంది కవిత, నాకు తండ్రి అంటే దేవుడు, ఆయన ఒక ఫిలాసఫర్, నాకు ఒక గైడ్ లాంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి నేను ఇక్కడ దూరం చేసుకోను. మిగతా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే అసలు సమస్య ఉంది. కోటరిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ లేఖలు రిలీజ్ చేశారు, వాళ్ళతో నాకు సంబంధాలు కట్టాయన్నట్టుగా ఆమె చెప్తున్నటువంటి మాటను కూడా గమనించాం. కనుక మరి బీఆర్కే భవన్ కు ఒక కేసీఆర్ 11వ తేదీ నాడు వస్తే మీరు వెళ్తారా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఖచ్చితంగా వచ్చినప్పుడు నేను వెళ్తాను కూడా అని చెప్పింది. అనుకున్నట్టుగానే ఆమె ఈ రోజు కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో స్వయంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళింది. ఫ్యామిలీతో పాటు
అక్కడ ఆయనతో పాటే అదే కారులో ఆయనతో పాటు వెంటే వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ చూడాలి ఈ రోజు కేసీఆర్ ని ఏ రకమైనటువంటి. అయితే నరేందర్, బీఆర్ఎస్ లో కవిత లేఖ తర్వాత కవిత కేసీఆర్ ను తొలిసారి భేటీ అయ్యారు, దీంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే కేసీఆర్ ని ఈ రోజు పిలిపియడం అనేది పార్టీలోని ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో కాళేశ్వర కమిషన్ దగ్గరికి పిలిపియడాన్ని కవితతో సహా బీఆర్ఎస్ లోని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో లేఖ అనే అంశం ఎప్పుడైతే పార్టీని ఒక చిచ్చు మార్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆమె అబ్రాడ్ లో ఉండడం, తన కొడుకు కార్యక్రమంలో భాగంగా అక్కడికి వెళ్లిన నేపథ్యంలో దాని తర్వాత లేఖ రిలీజ్ కావడం, ఆ లేఖ ఎవరు రాశారన్న దాని మీదనే పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరగడం, అటు కాంగ్రెస్ గానీ బీజేపీకి గానీ ఒక అస్త్రం లాగా మారినటువంటి నేపథ్యంలో స్వయంగా ఆమె ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఆ లేఖ రాసింది నేనే, రాస్తే తప్పే ఉందని కూడా ఆమె సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు కొత్త ఇష్యూకు దారితీసింది. నిజంగానే ఆ కవిత ప్లేస్ లో వేరే వాళ్ళు కనుక రాసి ఉంటే ఆమె మీద వేటు పడేది కదా. అంత బహాటంగా పార్టీలో ఉన్నటువంటి దుస్తులను, పార్టీలో కేసీఆర్ కావచ్చు కుటుంబ సభ్యులు ఏ రకంగా పార్టీకి నేతలకు కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు అన్నటువంటి విషయం మీద ఈ రకమైనటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో చాలా కాలంగా గ్యాప్ వస్తుంది. ఆమె 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టింది, చిట్ చాట్ నిర్వహించింది, జిల్లాల పర్యటనకు వెళ్తుంది. ఆమె ఒకటే క్లియర్ కట్ గా చెప్తుంది, నేను వేరు పార్టీ వేరు అనేటువంటి పందాలోనే ఆమె వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ అనే పదం కూడా వాడట్లేదు. నిన్న మనం చూసాం, మాగంటి గోపీనాథ్ దగ్గరికి వచ్చింది, ప్లస్ నిన్న కార్యక్రమం తీసుకుంది, అంతకంటే ముందు మంచిర్యాలకు వెళ్ళింది. అదే సమయంలో చాలా దుఃఖాలు కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ అనేటువంటి పదం వాడకుండానే తన తండ్రి కేసీఆర్ పేరు వాడుతోంది. బీఆర్ఎస్ నాయకులు అనేటువంటి పదం కూడా వాడట్లేదు. కనుక జాగృతితోనే ఆమె ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కనుక ఈ రోజు కేసీఆర్ లేనిది ఆమె లేదు కాబట్టి కేసీఆర్ మాత్రం ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు కాళేశ్వర కమిషన్ విషయంలో కూడా కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో సంఘీభావంగా తన తండ్రిగా కాదు, ఒక ఉద్యమ నేతగా గాని, అదేవిధంగా తొలి ముఖ్యమంత్రి హోదా మద్దతుగా కోసం ఆమె ఈ రోజు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా ఇది ఒక పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది, కేవలం కేసీఆర్ అటెండ్ అవుతున్నందుకు వస్తుందా, భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలకు వెళ్తుందా లేదా అనేది అనుమానంగానే ఉంది. బట్ భవిష్యత్తులో ఈమె తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా పార్టీ చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఆమెను కలవడం లేదు, ఈమె తెలంగాణ భవన్ కు రావడం లేదు. బట్ కాళేశ్వరం కమిషన్ ఇష్యూలో భాగంగానే బీఆర్కే భవన్ కు సంఘీభావంగా వస్తుందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనుష. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.